అసలు ఏదో చూస్తాం, మాకు టైం గడవలేదు కాబట్టి చూస్తాం. అది అంతేనా? అంతే తప్ప అది నో యూజ్ కదన్న. అంతే, బిగ్ బాస్ వల్ల నో యూజ్ అంటారు. ఏదో ఆఫీస్ నుంచి బయట వచ్చినప్పుడు కొద్దిగా మైండ్ రిలీఫ్ కోసం వాళ్ళు ఏదో కామెడీ సెన్స్లో చూడాలి తప్ప అది నో యూజ్. అంతే. అది అంటే మళ్ళీ ఇప్పుడు ఇంత ఇంత మంచి షోకి నాగార్జున కూడా హోస్ట్ చేస్తారు కదా మళ్ళీ. అన్న నాగార్జున అంటే అది ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ అన్న. ఆయన బిజినెస్ ఆయన కంటిన్యూ చేస్తున్నారు. మనం చూసేవాళ్ళు చెప్పాలంటే అది ఇంకా వేస్ట్ అనే లెక్కలో చెప్పాలి తప్ప ఏదో ఇప్పుడు నన్నే తీసుకో, నాకు టైం పాస్ కాల, ఏదో కామెడీ సీన్ చూడాలి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే కనపడింది, అందుకని చూసా. యాక్చువల్లీ నాకు ఎవరు కంటెస్టెంట్స్లో తెలియదు, ఎవరు దాంట్లో క్యాండిడేట్స్ ఎవరు ఎలా ఉన్నారు అనేది కూడా తెలియదు. మొన్న రీసెంట్గా నిన్న ఒకటి చూసా, ఆ రోహిణి ఏదో చాలా కష్టపడి ఆ బ్యాలెన్సింగ్ ఏదో గెలిచింది. ఎందుకు నచ్చదు బ్రో మీకు బిగ్ బాస్? ఎందుకు నచ్చదు అసలు? అలా నచ్చదు అంటే దానివల్ల యూజ్ ఉంటేనే కదన్న. ఒక సినిమాకి వెళ్తాం, ఇప్పుడు దేనివల్ల అయినా యూజ్ ఉండదు కదా, ఏదైనా దేనివల్ల ఎందుకు లేదన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక సినిమాకి వెళ్తాము, ఒక సినిమాకి ఎందుకు వెళ్తామన్నా 250 రూపాయలు 500 పెట్టి టికెట్ పెట్టి వెళ్తాము. వెళ్ళి మనకి ఎటువంటి హెల్ప్ లేకుండా ఉంటుంది. సంథింగ్ ఏదో నాలెడ్జ్ ఇస్తారు సినిమా ద్వారా. ఈ బిగ్ బాస్ ద్వారా ఏమి ఇస్తారన్న? అసలు ఏదో ఒక టెక్నాలజీ అనేది చూపిస్తారు. సో ఇప్పుడు అదేవిధంగా ఈ బిగ్ బాస్లో ఏం చూపిస్తున్నారు, ఎవరిని ఎలా దోసుకోవాలి, ఎవరిని ఎక్కడ ఎలా టచ్ చేయాలి, టచ్ చేసిన తర్వాత ఎలా సీరియల్ టైప్లో ఏడవాలి, అలా చూపిస్తారు తప్ప అది ఏమీ లేదు కదన్నా. అంటే అంటే వల్గర్ కంటెంట్ ఎక్కువైపోయింది అంటున్నారా? వల్గర్ అని చెప్పనన్నా, నో యూజ్ అని చెప్తున్నా. అసలు దానివల్ల వేస్ట్ అని చెప్తున్నా బిగ్ బాస్ వల్ల. అది సో నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? అవంతా బిజినెస్ ప్లాట్ఫామ్స్ వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళు పెంచుకోవడానికి ఏ విధంగానే చేస్తారు. మంచిని చెడ్డైనా చేస్తారు, చెడ్డని మంచిగా చేయగల వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ యాంకరింగ్ చేసే వ్యక్తులు, ఆ బిగ్ బాస్ హోస్టింగ్ చేసే వాళ్ళు చెప్తారు. ఈ సీజన్ గురించి చెప్తున్నారా? అసలు బిగ్ బాస్ కంప్లీట్ బిగ్ బాస్ ప్లాట్ఫామే వేస్ట్ కదన్నా అంటా ఉన్నా. అంటే కామన్ పర్సన్ కొంచెం సెలబ్రిటీ హోదా ఇస్తుంది కదా బిగ్ బాస్ వల్ల. అన్న ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పోయినసారి వచ్చారు, ఎవరో అసలు తెలియని వ్యక్తులకి తెలిసారు. ఆయనకు ఏదో హెల్ప్ అయింది. ఆయన వల్ల ఎవరికి హెల్ప్ అయింది? వ్యూవర్స్కి ఏం లేదు కదా. పర్సనల్ యూజ్ తప్ప వ్యూవర్స్కి ఎటువంటి హెల్ప్ లేదు కదా. అది ఓకే బ్రో.